ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ లక్ష్యంతో నల్గొండ టౌన్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 90 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ని నిర్మించింది. ఇప్పుడు ఆ టవర్ని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ఐటీ కంపెనీలు చిన్న తరహా పరిశ్రమలో పీచే మూడంటూ కూడా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో నిలువెత్తుగా నిర్మించిన ఐటీ టవర్ ఉసురుమంటూ పడావు పడ్డది. నల్గొండ నియోజకవర్గాన్ని అప్పటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ప్రత్యేక చొరవ చూపించి నల్గొండ పట్టణ రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు. దాదాపు 1200 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అందంగా ముస్తాబు చేశారు. అందులో భాగంగానే నల్గొండ పట్టణంలో కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తే సూపర్ సక్సెస్ అవుతుందని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని 2021లో ఐటీ టవర్ను నిర్మించారు. నల్గొండ పట్టణం నడిబొడ్డున పాలిటెక్నిక్ కాలేజీ పక్కనే 4 ఎకరాల స్థలంలో 90 కోట్లతో కళ్లు చెదిరేలా ఐటీ హబ్ నిర్మాణం పూర్తి చేశారు. నల్గొండ ఐటీ టవర్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసి 2022లో ప్రారంభించారు కేటీఆర్. ప్రారంభం రోజే 14 చిన్న ఐటీ కంపెనీలు, చిన్న పరిశ్రమలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించాయి. టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించి 300 మంది యువతను సెలెక్ట్ చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చాయి. 2 ఏళ్ల క్రితం వరకు ఈ ఐటీ టవర్ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉద్యోగులతో కలకలలాడింది. 100 మందికి ఉపాధి కల్పించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐటీ టవర్కు కష్టాలు మొదలయ్యాయి. నల్గొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ టవర్ను పట్టించుకోవడం మానేశాడు. దాంతో ఐటీ హబ్ ప్రభ పూర్తిగా మసకబారింది. నల్గొండ జిల్లా ఐటీ టవర్ని గత ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఐటీ టవర్ అనేది ఒక ఉత్సవంగా మారుతున్నట్టు ఇప్పుడు కనిపిస్తుంది. కావున ఏదైతే గత ప్రభుత్వం హైదరాబాద్ ఇతర నగరాలకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేయాలి, ఇక్కడ కూడా ఐటీ ఉపాధి కల్పించాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ లక్ష్యం తర్వాత ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ ఈరోజు ఉత్సవ విగ్రహం మారింది. ఇదేదో మాకు సంబంధం లేదంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేను పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వెంటనే సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇతర అలవెన్స్లు, మెయింటెనెన్స్లను మూలకు పడేసింది కాంగ్రెస్ సర్కార్. కనీసం మున్సిపాలిటీ వారు ఈ ఐటీ హబ్లో ఓడ్చడం కూడా మానివేశారు. దాంతో ఒక్కొక్కటిగా ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్ని బంద్ చేసుకుని హైదరాబాద్ బాట పట్టాయి. ప్రస్తుతం 1-2 కంపెనీలున్నా అవి కూడా టెలికాలర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దాంతో అద్భుత చూస్తుండగానే మూతపడింది. 90 కోట్ల రూపాయలతో 1,50,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 1500 మంది సీటింగ్ కెపాసిటీతో 6 అంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్ నల్గొండ పట్టణానికి అందాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం? ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనతి కాలంలోనే మూతపడింది. ఐటీ ఉత్పత్తుల్ని మరింత పెంచి రాష్ట్ర ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చర్యలు అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. తమకు కూడా ఐటీ హబ్ ఉందని నల్గొండ పట్టణ వాసులు సంతోషపడేలోపే వారి సంతోషం ఆవిరైంది. ముఖ్యంగా స్థానికంగానే ఐటీ ఉద్యోగాలొస్తాయి, తమ బతుకులు మారుతాయని కలలు కన్న నిరుద్యోగుల ఆశలు చింద్రమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐటీ టవర్ను వినియోగంలోకి తేవాలని, మరిన్ని ఐటీ కంపెనీలు నెలకొల్పి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ మీద కోపంతో ప్రస్తుత సర్కార్ అన్ని అభివృద్ధి పనులను పక్కన పెట్టింది. యువత కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నల్గొండ ఐటీ టవర్ పట్టించుకోకపోవడాన్ని స్థానిక యువత తీవ్రంగా తప్పుపడుతోంది.